కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులు ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి కాకానిపై మరో అక్రమ కేసు పెట్టారు. రాజకీయ విమర్శలు ఎదుర్కోలేక కాకానిపై సోమిరెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. వెంకటాచలం పిఎస్లో ఫిర్యాదు చేశారు. సోమిరెడ్డి అనుచరులు కాకానిపై కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి ఆదేశించారు. కక్ష సాధింపులో భాగంగా కాకానిపై అక్రమ కేసు నమోదు చేశారు పోలీసులు. కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులు ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి కాకానిపై మరో అక్రమ కేసు పెట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ మనకు అందిస్తారు. లోకేష్, డీటెయిల్స్ అంటే శ్రీనివాస్, కూటమి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ అనుచరుల పైన అక్రమ కేసులు బనాయించడం పరంపరగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారు. మరోసారి ఇప్పటికే పలు కేసుల్లో, అక్రమ కేసుల్లో ఆయన జైలు పాలు చేసి ప్రస్తుతం ఆయన బెయిల్ పైన ఉండేటువంటి నేపథ్యంలోనే మరో అక్రమ కేసు బనాయించడానికి ఆయన అనుచరులతో ఒక కేసుని, ఒక ఫిర్యాదును కూడా వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఆయన అందించడం జరిగింది. ఏదైతే ఎండోమెంట్ భూములకు సంబంధించి ₹1 కోటి కొద్దిగా భూమిని ఆక్రమించి ప్రైవేటు వ్యక్తుల లబ్ధి కోసం కూడా ఆ భూమిని ఆక్రమించారని చెప్పి కూడా సోమిరెడ్డి పైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రాజకీయ విమర్శలు చేశారు. అయితే ఆ రాజకీయ విమర్శలను ఎదుర్కోలేక అక్రమంగా ఈ కక్ష సాధింపు చర్యలో కేసులో భాగంగా తనను అవమానించాడు, అనరాని మాటలు అన్నాడు అని చెప్పి కూడా ఒక విధమైనటువంటి ఫిర్యాదును వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఇచ్చి పోలీసులకు ప్రత్యేకించి ఆదేశాలు కూడా జారీ చేశారు. వెంటనే దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి కూడా సోమిరెడ్డి యొక్క ఒత్తిడితో పోలీసులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన సోమిరెడ్డి అనుచరుడు అయినటువంటి రాధాకృష్ణ నాయుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి కేసులకి తాను ఏమి దడుచుకోబోను, ధైర్యంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. అక్కడ నిజంగానే ఎండోమెంట్ కి సంబంధించినటువంటి భూముల ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి కళ్ళార కంటికి కనిపిస్తున్నటువంటి చేదు నిజంగా చెప్పాలి. అక్కడ సిమెంట్ రోడ్డు నిర్మాణం కూడా జరిగింది. వాటికి పూర్తి స్థాయిలో సర్వే నంబర్ తో పాటు ప్రతి ఒక్కటిని ఆధారాలతో పాటు కూడా కాకాని ఇప్పటికే చూపించడం జరిగింది. సో మొత్తం మీద ఆధారాలు కూడా తమ వైపు ఉన్నప్పటికీ కూడా ఈ అక్రమ కేసు బనాయించడం పైన తాము ధైర్యంగానే ఉన్నామని చెప్పి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ లోకేష్.